మనం చేస్తున్నటువంటి పొరపాట్లు హృదయం ద్వారా, చూపుల ద్వారా, చేతల ద్వారా, ఆలోచనలో ఎన్నో తప్పిదాలు ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి వారం మన దేవుని సంధికి వచ్చి ప్రభువా మనం క్షమించు అంటున్నాం. క్షమాపణ పొందుతున్నాం. ప్రతి వారము కూడా ప్రభువు దగ్గర క్షమాపణ కోరుతున్నాం. మనమేమి నీతిమంతులం కాదు, ఉచితముగా ఆయన కృప ద్వారా రక్షింపడ్డాం. మన నీతిమంతులు అని చెప్పుకోవడానికి లేదండి. దేవుడే నీతిమంతునిగా చేశాడు యేసుక్రీస్తు వారు. అంటే మన పాపాలను క్షమించాడు. ఒకవేళ నిజంగా క్షమించలేదని నువ్వు అనుకుంటున్నావా? క్షమించలేదు అనుకుంటే నీ హృదయంలో పాపపు తలంపు వచ్చినప్పుడు నేను చంపేయాలి, నేను తీసేయాలండి భూమి మీద నుంచి. కానీ ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే దేవుని క్షమాపణలో ఉన్నావు. ఈ రోజుకి కూడా నువ్వు క్షమింపడుతున్నావు, నేను క్షమింపడుతున్నాను. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటున్నాం, వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నాం, మర్చిపోకండి. కానీ దేవునికి విరోధంగా పాపం చేయకూడదు. కనుక ఈరోజు దేవుడు చెప్పాడు ఇది పాపం అని చెప్పాడు, అది మనకు తెలిసింది, దాన్నే చేయకూడదు అంతే. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపం. మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపము కలుగునని చెప్పాడు. అంటే బైబిల్ కొటేషన్స్ చూసారా ఎలా ఉన్నాయో? ఆలోచించండి ప్రేమైన దేవులారా, ఆలోచించండి. దేవుడు చెప్పేటువంటి మాటలు అద్భుతం. కనుక ఎప్పుడు కూడా దేవునికి మన విధేయులవుటకు ఉండాలి. ఎదుటివారి గురించి ఆలోచించడం కంటే మన గురించి మనం ఆలోచన చేయాలి. ఎదుటివారి గురించి తీర్పు తెచ్చుకోవడం కంటే మన గురించి మనం ఆలోచన చేయొచ్చు. మన పాపం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నేను పాపిని కాదు, నేను నిర్దోషిని అనుకుంటాకే దేవుడు చెప్పాడు. అలా అనుకుంటే అబద్ధికుడు అని చెప్పాడండి. మనమే దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తామంట. దేవుడు అబద్ధికుడా? దేవుడు చెప్పాడు. ఎందుకంటే మన స్వభావం అంతా చూస్తున్నది ఎవరంటే దేవుడు. మన హృదయం అంతా ఒక తెరిచినటువంటి పుస్తకం కింద ఆయన దగ్గర ఉంది. మీకు అర్థమవుతుందా? మనకు సీక్రెట్స్ దేవునికి అన్నీ కనిపించేవే, మనకు తలుపులు దేవునికి అన్నీ తెరిచినటువంటివే, మనకు గోడలు దేవునికి ఏమీ లేవు, మనకు చీకటి దేవునికి చీకటి లేదు, మనకు సీక్రెట్ దేవునికి సీక్రెట్ కాదు. ఆలోచించేటప్పుడు ఒకవేళ నేను కాదు అని చెప్పామంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తావు. కనుక మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అన్నాడండి. ఏమన్నాడు? ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం ఉండాలంటే నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు. ప్రతి వారం మనం చేయవలసింది ఇదేనండి. ఆరాధనలో మనం చేయవలసింది ఒప్పుకోవాలి. తండ్రి నన్ను నీ కుమారుడైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా కడిగారు, పవిత్రగా చేశారు. తండ్రి నేను చేసినటువంటి తప్పిదములు క్షమించండి. ప్రభు పాదాలు పట్టుకుని క్షమించమని అడగాలి. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటేనే మనం నిత్య జీవం పొందుతాం. లేకపోతే నిత్య జీవానికి వారసులు కాలేమండి ప్రేమండి.